రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమియులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. రోమా పత్రిక 12వ అధ్యాయము 1, 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమానుకొనుచున్నాను. ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్నటువంటి ఆత్మీయులతో అంటున్నాడు, రక్షించబడినటువంటి మన శరీరాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. ఈ సజీవ యాగం అనేది మనం చేయాలి. సజీవ యాగముగా అంటే అర్థం పరిశుద్ధముగా దేవునికి అనుకూలంగా మన శరీరాల్ని దేవునికి సమర్పించుకోవటం. దీనినే సజీవ యాగముగా మన శరీరాల్ని దేవునికి సమర్పించుకునుట అంటారు. మొట్టమొదటిగా తనను తాను సజీవ యాగముగా సమర్పించుకున్నటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాగే ఆయన తర్వాత అపోస్తలులు, ఆ తర్వాత క్రైస్తవులు, మిషనరీలు, ఎంతో మంది భక్తులు, క్రైస్తవ భక్తులు తమ యొక్క జీవితాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నారు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది యుక్తమైన సేవ, దీనికి మించిన సేవ లేదు. సజీవ యాగంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించటం కంటే యుక్తమైన సేవ మరేదీ లేదు. ₹1,00,00,000 దేవుడికి డబ్బుగా ఇవ్వటం కంటే ఈ దేహాన్ని దేవునికి సమర్పించటం ఉత్తమమైన సేవ. కానుకలు, బహుమతులు ఇవ్వటం కంటే మన దేహాన్ని, మన జీవితాన్ని దేవునికి బహుమానంగా ఇవ్వటం ఉత్తమమైన సేవ. అలా చిన్నతనంలోనే రక్షణ పొంది తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుని 25 సంవత్సరాల వయస్సులోనే ప్రభు సేవకు సమర్పించుకుని, మరి ప్రభు ఇచ్చినటువంటి ప్రేరేపణ చొప్పున ఇండియా దేశానికి వచ్చి, మరి ఒరిస్సాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో, వెనకబడినటువంటి ప్రాంతంలో 1965లో సేవకు వచ్చి కుష్టు రోగులకు తన చేతులతో పట్టుకుని పరిచర్య చేసి, బాగు చేసి, అదే చేత్తో సువార్తను కూడా ప్రకటిస్తూ అగ్నిలో నుండి వారి ఆత్మలను రక్షణలోనికి తీసుకొస్తూ, రక్షిస్తూ, ఇటు మానవ సేవ చేస్తూ, ఇటు అది ప్రభు సేవ చేస్తూ, అంటే ప్రజలకు క్రీస్తు ప్రేమని కనపరుస్తూ, అలాగే దేవుని వాక్యం ద్వారా ప్రభు యొక్క మార్గాన్ని మరి తెలియచేస్తూ ఎంతో మంచి సేవ చేస్తున్నటువంటి, మరి సేవ చేసి 1999లో 59 సంవత్సరాల వయసులో మరి తాను నిద్రించుచున్న తన సొంత కారులో నిద్రించుచుండగా తాను తన 2 బిడ్డలతో సజీవ దహనమైన వ్యక్తి, మిషనరీ, క్రైస్తవ సోదరుడు, ఆస్ట్రేలియా దేశానికి చెందిన సోదరుడు గ్రహం స్ట్రైన్ గారు. ఒక మంచి దేశానికి చెందిన వ్యక్తి, మంచి సదుపాయాలు కలిగిన దేశం అది, ధనిక దేశం అది, తనకి ఆస్తి ఉంది, తను డాక్టర్ చదువుకున్నాడు, తనకి మంచి భవిష్యత్తు ఉంది లోకపరంగా. అదంతా త్యాగం చేసి భారతదేశానికి వచ్చి సేవ చేసి, ఆ సేవలోనే తన తుది శ్వాసను విడిచిన గ్రహం స్ట్రైన్ గారు
సజీవ యాగం చేశారా లేదా? యాగం చేశారా లేదా? చేశారు. సజీవ యాగముగా తన శరీరమును దేవునికి సమర్పించుకున్నారు. అందుకే యవన కాలంలో యవనెచ్చల వెనకాల పరిగెట్టలేదు, ప్రభు ఇచ్చి కొరకు పరిగెట్టాడు. యవన కాలంలో పెళ్లి చేసుకుని పిల్లలకు కానీ కుటుంబాన్ని ఎలా ఏర్పరచుకోవాలనే ఆలోచనలో లేడు, కానీ ఆత్మీయంగా ఎలా ఆత్మీయ కుటుంబాన్ని సంపాదించుకోవాలి అని ఆలోచించాడు. నేను ఎలా సుఖపడాలి అనుకోలేదు, బాధపడే వాళ్ళకి ఎలా సేవ చేయాలి అనుకున్నాడు. తన పేరు మారిమోగిపోవాలి అనుకోలేదు, క్రీస్తు యొక్క నామమును భారతదేశంలో ప్రకటించాలి అని అనుకున్నాడు. తనను, తన భార్యని, తన పిల్లలను కూడా తన సేవలో ఉంచినటువంటి గొప్ప విశ్వాసము కలిగిన హృదయము కలిగిన వాడు గ్రహాం స్టైన్ గారు. ఈరోజు ఆయన దేహం ఖాళీ బూడిదైపోయి ఉండొచ్చు, నామ రూపాలు లేకుండా బూడిదైపోయిందేమో, కానీ రేపు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అందమైన దేహము ఇవ్వబడుతుంది. సుందరమైన దేహం, అందమైన దేహం, ప్రభు యేసుక్రీస్తును పోలిన దేహం, మహిమగల దేహమును ఆయన ధరించుకుంటాడు. ఆయనే కాదు, ఆయన ఇద్దరు పిల్లలు కూడా ధరించుకుంటారు. మహిమగల దేహం ఎవరికంటే రక్షణ పొంది సజీవ యాగముగా తమను తాము దేవునికి సమర్పించుకుంటారే వారికే ఆ బహుమానం ఉంటుంది. చాలా మంది అంగవైకల్యం కలిగిన వారు బాధపడుతూ ఉంటారు. నిజం బాధే అది. వాళ్ళ పుట్టుక ద్వారానో లేదా తర్వాత కొన్ని అవయవాలు కోల్పోతారు. కొంతమంది గుడ్డివారిగా పుడతారు, మగవారిగా పుడతారు, చెయ్యి లేకుండా పుడతారు, కుంటివారిగా పుడుతుంటారు. యాక్సిడెంట్ల ద్వారా కొన్ని అవయవాలు కోల్పోతూ ఉంటారు. ఈ భూమి మీద రక్షణ పొంది తన దేహాన్ని ప్రభుకు సమర్పించగలిగితే రేపు యేసుక్రీస్తు ద్వారా పొందబోయే మహిమగల శరీరంలో ఆ అంగవైకల్యం అనేది ఉండదు, ఆ గుడ్డితనం అనేది ఉండదు, ఆ మోగతనం అనేది ఉండదు. యేసు ప్రభు ఇవ్వబోయే మహిమగల దేహంలో ఏ లోపమో ఉండదు. కాబట్టి వారికి మనం చెప్పేంతటోళం కాదు, కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ నీవు నీ జీవితంలో ఒక అవయవాన్ని నువ్వు కోల్పోయి బాధపడుతూ ఉంటే నిరాశపడకు. అంత్య దినమున ప్రభు వచ్చినప్పుడు నీకు సుందరమైన, అందమైన, లోపము లేని దేహం నీకు ఇవ్వబడుతుంది, శాశ్వతమైన దేహం నీకు ఇవ్వబడుతుంది అని. ఆమె పేరు నాకు గుర్తులేదు, కానీ ఒక యవన కాలంలో ఒక స్త్రీ పడిపోయిందట. ఒక చోటన ఆడుకుంటూ పడిపోతే ఆమెకి మెదడు దగ్గర తగిలింది. రెండు కాళ్ళు 2 చేతులు పనిచేయు, చచ్చి పడిపోయింది. ఇంకా అలా బెడ్ మీద ఉండాలన్నమాట. ఈ తలకే మాత్రమే ఇలా కదపగలదు. చాలా నిరాశ పడిపోయేదటండి, చాలా బాధలో ఉండేదట. బాధే కదండి, బెడ్ మీద అలా పడుకోవడం అంటే బాధే కదా. ఎవరైనా తల్లొచ్చో, తండ్రొచ్చో, తమ్ముడొచ్చో, ఎవరో ఒకరు వచ్చి చూసుకోవాలే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. మాట్లాడటం, తల ఇలా తిప్పడం తప్ప ఏమీ లేదు. చాలా ఏడ్చేది, నిరాశపడేది, చచ్చిపోవాలనుకునేదటండి. ఒక యవనస్తులు పిల్లలు వాళ్ళ స్నేహితుల్లో సంఘానికి వెళ్ళి ఆత్మీయంగా ఉన్నటువంటి ఓ వ్యక్తి ఆమెకి చెప్పాడటండి, నువ్వేం బాధపడద్దు, నువ్వు కానీ నీ హృదయాన్ని క్రీస్తుకి సమర్పిస్తే రేపు యేసయ్య వచ్చినప్పుడు ఈ లోపమేమీ లేని మహిమగల దేహాన్ని నీకు ఇస్తాడు. అప్పుడు నీకు ఈ ఎవటితనము నీకు ఉండదు అని చెప్పాడు.
బాగా చెప్పాడు, నేను ఒక్క మాటలో చెప్పాను. అన్ని మాటలు ఆమెను ఆదరించాయి, ధైర్యాన్ని ఇచ్చాయి. ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకుంది, ప్రభుకు తన హృదయాన్ని సమర్పించింది, మారు మనసు పొందింది. అప్పుడు దాకా ఆమె కొంచెం అన్ని పోయినా యవనస్తులతో యవన కాలంలో గడిపింది, కొంచెం తొందరగానే గడిపింది. కానీ ఎప్పుడైతే తన స్నేహితుడు సువార్త చెప్పాడో రక్షణ పొందింది, ప్రభుకు తన మనసును అప్పగించింది. ఈ వాక్యాన్ని చదువుతుండగా ధైర్యం వచ్చింది. ఆమె మెల్లగా ధైర్యం తెచ్చుకొని క్రీస్తుకు సాక్షిగా నిలబడింది, సువార్త చెప్పడం మొదలుపెట్టింది. ఆమె దేవుడు ఆమెకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ నోటుతో పెన్న పట్టుకుని రాయటం నేర్చుకుంది. నోటుతో పెన్న పట్టు ఇలా కూర్చోబెడితే ఆ పెన్న నోట్లో పెడితే తీసుకొచ్చి ఇక్కడ బోర్డు పెడితే ఆ బోర్డు మీద ఇలా రాస్తుంది అనమాట. రాయడం నేర్చుకుంది. తర్వాత బొమ్మలేయడం నేర్చుకుంది. ఆ బొమ్మలు చాలా ఖరీదుకి అమ్ముడైపోతే ఆ అమ్ముడైపోయిన డబ్బులతో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి దానం చేయడం మొదలుపెట్టింది. సో అలా ప్రభు సేవలో ఆమె వాడపడు. కాబట్టి అంగవైకల్యం కలిగిన వారు నిరాశపడవసరం లేదు, కానీ తమ జీవితాన్ని బ్రతుకున్నప్పుడే ప్రభుకు సమర్పిస్తే వారు తప్పక రెండవ రాకడలో ప్రభు నుండి ఏ వైకల్యము ఏ లోపము లేని మహిమగల శరీరాన్ని పొందుతారు. ఆ నిరీక్షనే ఆ యువతిని నిలబెట్టింది, ఆశ కలిగించింది, నిరీక్షణ కలిగించింది, ఆమెను దేవుని కొరకు బ్రతికేలాగా చేసింది. రైట్. ఇంతకీ సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే ఏంటి? 2వ వచనం చదువుతాం, మనకు అర్థమవుతుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రైట్. సజీవ యాగముగా మన శరీరాల్ని దేవునికి సమర్పించటం అంటే ఈ లోక మర్యాదని అనుసరింపకూడదు. ఈ శరీరంతో ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తమును అనుసరించటమే సజీవ యాగము. అంతే. మళ్ళీ చెప్తున్నాను, సజీవ యాగము అంటే ఏంటండి? అంటే ఏంటంటే మీ జీవితంలో ఈ లోక మర్యాద ఏదైతే ఉందో దాన్ని అనుసరింపక దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆ దేవుని చిత్తమును అనుసరించి జీవించడమే సజీవ యాగము. అందుకే ఆత్మీయులకు, రక్షించబడిన వారికి ప్రభు చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోవాలి. పరీక్షించి అన్నాడు, చూసారా? అందుకే సజీవ యాగముగా మన శరీరమును సమర్పించుకున్న వారికి ఏది ప్రభు చిత్తం, ఇది లోక మర్యాద లేకపోతే ప్రభు చిత్తమా అని పరీక్షించుకుంటూ తెలుసుకోవాలి. ఏదైనా ఒక పని చేసే ముందు ఇది లోక మర్యాద లేదంటే దేవుని చిత్తమా అని పరీక్షించుకుని, అది లోక మర్యాద అయితే చేయకుండా, అది ఒకవేళ దేవుని చిత్తమైతే చేస్తూ ఉంటే అదే సజీవ యాగం అన్నమాట. మరి అలా మనం దేవుని చిత్తం ఏదో లోక మర్యాద ఏదో ఆ తేడా ఏదో మనం తెలుసుకోవాలి అంటే ఎలాగంటే మన మనస్సు మారి నూతనం అవ్వాలి. అది ఎలా వస్తుంది? కన్నీటి ప్రార్థన వల్ల వస్తుంది. క్రీస్తు రక్తము చేత కడగబడుతూ ఉంటే అప్పుడు మనకి శుద్ధమైన హృదయం, మంచి మనసాక్షి వస్తుంది. ఆ మంచి మనసాక్షి మనకు చెప్తుంది, అర్థంలాగా మనకు చూపిస్తుంది, ఇది లోక మర్యాద, ఇదిగో ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం, అలా కాదు ఇలా చేయాలి అని మన మనసాక్షి మనకు చెప్తుంది. మన మనసాక్షి దగ్గర ఎవరుంటో తెలుసా? రక్షించబడిన వాని హృదయంలో మనసాక్షి పక్కన పరిశుద్ధాత్ముడు ఉంటాడు.
పరిశుద్ధాత్ముడు మనసాక్షిని ఉపయోగించుకుని మనతో మాట్లాడతాడు. ఇది దేవుని చిత్తం, ఈ విషయంలో ఇది దేవుని చిత్తం అని మన మనసాక్షి ద్వారా మనతో చెప్తాడు. అందుకే మన మనసాక్షి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కన్నీటి ప్రార్థన ద్వారా కడుక్కుంటూ ఉండాలి. క్రీస్తు రక్తం చేత ప్రోక్షించబడతా ఉండాలి. అది ఎప్పుడు సున్నితంగా ఉండాలి. మీలో పశ్చాత్తాపం లేదనుకోండి, కన్నీటి ప్రార్థన లేదనుకోండి, అది కఠినంగా మారిపోతాయి, పనిచేయదు. హార్డ్ అయిపోయింది అంటారు చూసారా, హార్డ్గా మారిపోతే పనిచేయదు. అది మెత్తగా ఉండాలి. మెత్తగా ఉండాలంటే అందరికీ అర్థమయ్యేలా ఉదాహరణ చెప్తాను. కుక్కర్ వాడతాం కదా, ఆ కుక్కర్లో ఒక రబ్బర్ ఉంటుంది తెలుసు కదా, అది హార్డ్ అయిపోయింది అనుకోండి, గట్టిగా అయిపోయింది అనుకోండి, కుక్కర్ పనిచేస్తుందా? పనిచేయదు. అందులో ఉన్న ఆవిరంతా బయటకు వచ్చేస్తుంది. అందుకనే మనం ఇంట్లో ఏం చేస్తాము, కుక్కర్ వండేశాక అది హార్డ్గా మారకుండా ఉండడం కోసం ఒక బకెట్లో నీళ్ళేసి ఆ నీటిలో ఆ రబ్బర్ నెడతాం. తెలుసా మీకు? నీళ్ళలో వేయాలి, మీరు వేయట్లేదా? దాన్ని కడిగి నీళ్ళలో వేస్తే మెత్తగా ఉంటుంది ఎక్కువ కాలం. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, అప్పుడు అది మెత్తగా ఉంటుంది. మీరు అలా పెట్టకుండా గాలి వదిలేశారనుకోండి, అది హార్డ్గా అయిపోతుంది. హార్డ్గా అయిపోయినప్పుడు అది ఇంకా పనిచేయదు, మీరు కొత్తది తెచ్చుకోవాలి. అలాగే మనస్సాక్షిని ఎప్పుడు కన్నీటితో కడుగుతూ ఉండాలి, క్రీస్తు రక్తంతో కడుగుతూ ఉండాలి, అప్పుడు అది మెత్తగా ఉంటుంది. కన్నీటి ప్రార్థన లేదనుకోండి, క్రీస్తు రక్తం చేత కడగబడటం లేదనుకోండి, పశ్చాత్తాపం లేదనుకోండి, అది కఠినంగా మారిపోద్ది. అప్పుడు మీకు ఏది దేవుని చిత్తమో ఏది లోక మర్యాదో తెలియదు. బావొచ్చి ఇదిరా కరెక్ట్ అన్నాడు అనుకోండి, అది నమ్మేస్తాం. లేదా ఎవరన్నా ఒక సోదరుడు వచ్చి లేదంటే ఒక బంధువు వచ్చి అలా కదరు ఎలా చేయరంటే ఆ మాటలు వింటాం, అదే కరెక్ట్ అనిపిస్తుంది. భార్య వచ్చి చెప్తే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది, భర్త వచ్చి చెప్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. మరి నీకేమనిపిస్తుంది? నాకేమనిపించట్లేదు. నీకేమనిపించట్లేదంటే నీ మనస్సాక్షి కఠినమైపోయింది. ఎందుకు అనంటే నీలో పశ్చాత్తాపం లేదు, కన్నీటి ప్రార్థన లేదు, క్రీస్తు రక్తం చేత కడగబడటం లేదు. సమస్య. మొన్న కన్నీటి ప్రార్థన యొక్క ఆవశ్యకత విన్నారు కదా. మీలో ఎంతమంది దాన్ని తీవ్రంగా తీసుకున్నారు? కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాపం నా ఆత్మీయ జీవితానికి చాలా మేలు చేస్తుంది అని తీవ్రంగా తీసుకొని ఎంతమంది దాని మీద దృష్టి పెట్టారు? 2 వారాలు అవుతుందా దాని ప్రాముఖ్యతను విని? 2 వారాలు అవుతుంది. వీళ్ళు ఎంతమంది దాన్ని తీవ్రంగా తీసుకొని అభ్యసించారు? ఈ 2 వారాల్లో మీరు ఎన్నిసార్లు కన్నీటి ప్రార్థన చేశారు? ఎన్నిసార్లు పశ్చాత్తాపడ్డారు? అసలు చెప్పిన పాఠమే మర్చిపోయారా? ప్రియమైన దేవుని వారలారా, ఐక్యుడు క్రీస్తు సంఘంలో చెప్పేటువంటి ఈ వాక్య సందేశము మీ అనుదిన జీవితంలోకి మారకపోతే నిష్ప్రయోజనం. పలానా ఆదివారం పలానా విషయాన్ని చెప్పుకున్నామని మనం డంబంగా చెప్పుకోవడానికి తప్ప, ఐక్యుడు క్రీస్తు సంఘంలో అద్భుతమైన పాఠాలు చెప్పబడుతున్నాయని మనం చెప్పుకోవడానికి తప్ప, యూట్యూబ్లో పెట్టుకోవడానికి తప్ప ఏ ప్రయోజనము ఉండదు. ఈ 2-3 వారాల్లో మీలో ఎంతమంది ఒక్కసారైనా పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ప్రార్థన చేశారు? ఆలోచించుకోండి ప్రియమైన దేవుని వల్ల. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీలో కన్నీటి ప్రార్థన లేకపోతే రైట్, ఈ రోజైనా తీవ్రంగా తీసుకోండి. దేవుని చిత్తమేదో తెలుసుకోవాలంటే మనస్సాక్షి మెత్తగా ఉండాలి. మనస్సాక్షి మెత్తగా ఉండాలి అంటే కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాపం అనేది కావాలి. దాన్ని తీవ్రంగా తీసుకొని కన్నీటి ప్రార్థన కొరకు ఒక్కసారి ప్లాన్ చేసుకోండి. ఒకరోజు ఒక పూట ఉపవాసం ఉండండి, ఏకాంతంగా గడపండి. ఒకరోజు పని మానేయండి, దాన్ని పని కంటే ముఖ్యంగా ఒకరోజు కాలేజీ మానేయండి, లేదా ఒక స్కూల్ మానేయండి, ఒక పూట సైలెంట్ కూర్చోండి. కన్నీటి పశ్చాత్తాపం గురించి కొంత సమయాన్ని కేటాయించండి, ఒంటరిగా కేటాయించండి. యేసు ప్రభు యొక్క సిలువ గీతాలు వినండి.
బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి. రైట్. ఈ సమయంలో నేను ఒక చిన్న సలహా చెప్తాను. నేను మోకరిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు ప్రార్థన ఏమీ వస్తలేదండి అని మీలో కొంతమంది అనొచ్చేమో, మీకు ఆ సమస్య ఉందేమో. రైట్. అయితే మీరేం చేస్తారంటే, ప్రార్థన అనేది మనకు రావాలంటే ప్రార్థన చేశాక రావట్లేదు కదా అనుకుని ఏదో 2 మాటలు చెప్పి ఆమెను చెప్పేసి లేచిపోవద్దు. ప్రార్థన నడిపింపు రావాలంటే కొంతమందికి వెంటనే వచ్చేస్తుంది, కొంతమందికి రాదు. అప్పుడు ఏం చేయాలి? వచ్చేదాకా వెయిట్ చేయాలి. అప్పుడు దాకా మరి ఏం చేయాలంటే, నేను కళ్ళు మూసుకుని అలా మౌనంగా ఉండటమే, కొంతసేపు మౌనంగా ఉండాలి. ఎందుకని చెప్తానంటే జాగ్రత్తగా, ఇప్పుడు మనం లోకాన్ని చూస్తున్నాం, మన మైండ్ అంతా దేని మీద ఉంది? లోకం మీద ఉంది. ప్రార్థన చేయడానికి మన మైండ్ ఎక్కడికి పెట్టాలి? దేవుని మీద పెట్టాలి. ఇప్పుడు మనం ఈ లోకము నుంచి మన దృష్టిని ఎక్కడ పెట్టాలి? పరలోకం మీదకి పెట్టాలి. అలా మరి మార్చడానికి, ఈ ట్రాన్స్ఫర్మేషన్కి టైం పడుతుందా లేదా? రైట్. కాబట్టి ఆ టైం తీసుకోవాలి మనం. కొంత టైము, ఒక్క నిమిషం లేదా ఒక్క 2 నిమిషాలు అలా మౌనంగా ఉండండి. స్తుతులు చెప్పుకోండి. స్తోత్రం 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 తండ్రి, దేవానికి స్తోత్రం ప్రభువా అని చెప్పుకోండి. లేదా కాసేపు స్తుతులు చెప్పండి. నేను మొదట్లో మీకు అంతకుముందు వారం ఒక ప్రాముఖ్యత చెప్పాను. ఏంటది? మన జీవితంలో ఒకటి అలవర్చుకోవాలని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రైట్. మీలో నేను అడుగుతున్నానండి, మీలో ఎంతమంది అది ఇంప్రూవ్మెంట్ చేసి, గతంలో మీకు ఉండుంటుంది కొంతమందికి, మీలో ఎంతమందికి ఆ అలవర్చుకున్నారు విన్న తర్వాత? అంటే ఇచ్చిన భార్యను బట్టి, భర్తను బట్టి, గృహాన్ని బట్టి, వాహనాలను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, లేదంటే ఉన్న కలిమిని బట్టి, రక్షణను బట్టి, ఆత్మీయతను బట్టి స్తుతులు చెప్పడం నేర్చుకున్నానండి అన్నవాళ్ళు మీరు చేతులు ఎత్తండి. ఓకే, వెరీ గుడ్. రైట్. అలాగే మిగతా వాళ్ళు కూడా మీరు దాన్ని అలవర్చుకోండి. స్తుతులు చెప్పడం ద్వారా మనం చాలా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం. ముందు స్తుతులు చెప్పుకోండి, అప్పుడు మీ మైండ్ ప్రభువులోనికి వెళ్తుంది. అప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీ హృదయం కదిలించబడుతుంది, పశ్చాత్తాపం వస్తుంది. అప్పుడు మీరు కొనసాగినవ్వండి. మీ ప్రార్థన కొనసాగిస్తూ ఉంటే మీలో కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాపం అనేది వస్తుంది. దేవుని ఆత్మ పని చేయడానికి మనం దేవునికి అప్పగించుకోవాలి. రైట్. అలా మనం పశ్చాత్తాపము, కన్నీటి ప్రార్థన ద్వారా మన మనస్సాక్షిని మనం కడుగుతూ ఉంటే అది మెత్తగా ఉంటుంది. అప్పుడు అది మనకి ఏది లోక మర్యాదో, ఏది దేవుని చిత్తమో మన మనస్సాక్షే చెప్పేస్తుంది. రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన, ఈ వచనము యేసు ప్రభు చెప్తున్నాడండి, స్వయంగా యేసుక్రీస్తు వారు అంటున్నారన్నమాట. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. దేవుడు మనిషి నుండి ఒక జంతు బలినో, బంగారపు కానుకనో, డబ్బులను కోరుకోవట్లేదండి. నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అది సజీవ యాగం అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు అంటున్న మాట. నువ్వు నన్ను నుండి బలి అర్పణ కోరుకోలేదు కానీ నీవు నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. ఆ శరీరం ద్వారా నీ చిత్తాన్ని నెరవేర్చాలని ఇచ్చావు. కనుక దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుకున్నట్టుకు నేను వచ్చి ఉన్నాను. అది సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే. సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే మన జోబీలో ఉన్న మనీ ఇవ్వడం కాదు, మనం ధరించుకున్న ఆభరణాలను ఇవ్వడం కాదు, మనకున్న దాన్ని ఏదో ఇవ్వడం కాదు. మనల్ని మనమే ప్రభు చిత్తానికి అప్పగించుకోవడమే సజీవ యాగం. అలా తనను తాను అప్పగించుకున్నాడట యేసుక్రీస్తు. మత్తయి సువార్త 26వ అధ్యాయము
మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరము వెళ్ళి ఆ. సాగిలపడి యేసు ప్రభు గెత్సెమనే తోటలో శిలువ మరణానికి వెళ్ళక ముందు రోజు గెత్సెమనే తోటలో ఆ రాత్రి పూట శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడని మీ అందరికీ తెలుసు. ఆ ప్రభు ప్రార్థనలో ఏమంటున్నారంటే, కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపు పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, దేవుని చిత్త ప్రకారమే నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించు. గిన్నెను తొలగించు అంటున్నాడు. తండ్రితో ఏమడుగుతున్నాడు? ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగింపు. ఎందుకు గిన్నె ఏంటి? శిలువ మరణం. తండ్రి కుమారునికి తాగమని ఇస్తున్న ఆ గిన్నెలో ఏముంది అంటే శిలువ శ్రమలు, శిలువ మరణము ఉంది. ఇప్పుడు ఆ గిన్నె పట్టుకుని యేసుప్రభు అంటున్నాడు, తాగమంటావా తండ్రి? తాక్కుండే అవకాశం ఏమైనా ఉందా అని. ఇప్పుడు నా ఇష్ట ప్రకారము కాదు, నీ ఇష్ట ప్రకారం. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపో అంటే ఇప్పుడు ఏంటి? యేసుప్రభు ఏమడుగుతున్నాడు? అవకాశం ఉంటే, సాధ్యమైతే ఈ శిలువ శ్రమల నుండి నన్ను తప్పించు అని అడుగుతున్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఇష్టం ఏంటి? శిలువ శ్రమలను తప్పించటం యేసుప్రభు ఇష్టం. మరి తండ్రి చిత్తం ఏంటి? శిలువ శ్రమలు పొందడం తండ్రి చిత్తం. గిన్నెను తప్పించటం యేసుప్రభు ఇష్టం, ఆ గిన్నెలోనిది త్రాగటం తండ్రి ఇష్టం. ఇప్పుడు యేసుప్రభు దగ్గర ఎన్ని చాయిస్లు ఉన్నాయి? 2. ఆయన ఇష్టం ఉంది, దేవుని చిత్తం ఉంది. ఆయన ఇష్టం ఏంటి? గిన్నెలోనిది తాగకూడదు. దేవుని ఇష్టం ఏంటి? గిన్నెలోది తాగాలి. ఇప్పుడు 2 అవకాశాలు ఉన్నాయి యేసుప్రభుకి. మధ్యలో యేసుప్రభు నిలబడ్డాడు. ఇది లోక మర్యాద, ఇది దేవుని చిత్తం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది తనించుకోవాలి? లాస్ట్లో అంటున్నాడు, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాడు. ఇప్పుడు యేసుప్రభు తన ఇష్టాన్ని కాదనుకొని తన్ను తాను ఏది చేయడానికి అప్పగించుకున్నాడు? తండ్రి చిత్తాన్ని చేయడానికి అప్పగించుకున్నాడు. అదే సజీవ యాగం అంటే. ఏది మనకిష్టమో, ఏది చెయ్యడం మనకిష్టమో, ఏది మన దేహానికి ఇష్టమో అది త్యాగం చేసి, ఏది దేవుని చిత్తమో దానికి మనల్ని మనం అప్పగించుకోవడమే సజీవ యాగం. రైట్. అంటే సజీవ యాగం చేయటం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. మరి దానికి ఘర్షణ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. పోరాటం ఉంటుంది. మన ఇష్టానికి దేవుని చిత్తానికి మధ్య పోరాటం ఉంటుంది. ఇది చేయాలా, ఇది చేయాలా అని. కొన్ని సమయాల్లో మన శరీరం ఇదే చేయమంటది, లోక మర్యాద ఇదే మనకి మంచిది అని. కానీ దేవుని చిత్తమేమో మరొకలా ఉంటుంది. అప్పుడు మనం ఘర్షణకు గురవుతాం. అమ్మో ఇది చేయాలా, అది చేయాలా అని మనం ఘర్షణకు గురవుతాం. ఆ సమయంలో మనం దేవుని చిత్తానికి అప్పగించుకుంటున్నామా లేదా అన్నది సజీవ యాగం. మనం అప్పగించుకోలేకపోతే కాదు. ఒకవేళ మనం అలాంటి ఘర్షణలో కూడా దేవుని చిత్తానికి మనం అప్పగించుకోగలిగితే అదే దేవుని సజీవ యాగం. చూద్దాం కొన్ని. మరి దేవుని చిత్తం ఏంటి? యేసుప్రభు విషయంలో మనం చూసాం. ఇప్పుడు మన విషయంలో దేవుని చిత్తం ఏంటి? ఏది దేవుని చిత్తం? కొన్ని దేవుని చిత్తాలు చెప్పండి మన విషయంలో. మన రక్షణ పొందకపోవడం, మనం రక్షణ పొందటం, ఈ రెండిట్లో దేవుని చిత్తం ఏది? రైట్. ఇప్పుడు నేను రక్షణ పొందాను అనుకోండి, ఏం చేసినట్టు? దేవుని చిత్తాన్ని నెరవేర్చాను.
అలా అనమాట. ఏది దేవుని ఇప్పుడు నేను అలా అడుగుతాను, మీరు చెప్పాలన్నమాట. ఇప్పుడు మీ రోజు ఇప్పుడు మిగిలిపోయిన టైం అంతా ఇదే డ్యూటీ. మీకు ఇటు చెప్తాను, ఇటు చెప్తాను, రెండు చెప్తాను. ఆ రెండిట్లో ఏది దేవుని చిత్తమో మీరు చెప్పాలి. అలా చెప్పినప్పుడు మనం దేనికి అప్పగించుకుంటున్నాం, దేని చేస్తున్నాము, దాన్ని బట్టి మనం దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే సజీవ యాగంగా సమర్పించుకున్నట్టు. ఒకవేళ మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే మనం దేవుని సజీవ యాగంగా సమర్పించుకోలేదు అన్నట్టు. చూద్దాం ఈ కింద దేవుని చిత్తం ఏంటో చూద్దాం. మనం గర్వంగా ఉండటం, తగ్గింపుగా ఉండటం. గర్వంగా ఉండటం, తగ్గింపుగా ఉండటం, ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం? తగ్గింపుగా ఉండటం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప. తన్ను తాను గర్వించేవాడిని అణిచేవాడు, తగ్గించుకునేవాడిని హెచ్చించేవాడు. కాబట్టి ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం? తగ్గింపు. మరి తగ్గింపుగా ఉంటున్నామా? ఉంటే సజీవ యాగం. రెండోది కోపముగా ఉండటం, శాంతముగా ఉండటం. ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం? ఖచ్చితం. కోపమును ద్వేషమును విసర్జించుడి అన్నాడు, ఆగ్రహమును విసర్జించుడి అన్నాడు. ఓర్పుగా శాంతముగా ఉండండి అంటున్నాడు దేవుని వాక్యంలో. కాబట్టి ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం? శాంతముగా ఉండండి. కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాల్లో కోపంగా ఉండటం, శాంతంగా ఉండటం అనేది రెండు ఉంటాయి. ఆ రెండు సందర్భాల్లో మనం కోపంగా ఉన్నామా, శాంతంగా ఉన్నామా అనేది చెప్పాలి. శాంతంగా ఉంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాం. రైట్. మూడోది శ్రమలకు ఎదురు తిరగటం, శ్రమలు సహించడం. శ్రమలు వచ్చినాయి, లేదా కొంతమంది మనల్ని శ్రమలకు గురి చేస్తున్నారు. శ్రమలకు గురి చేస్తున్నప్పుడు మనకు రెండు అవకాశాలు ఉంటాయి. వాళ్ళని ఎదురు తిరిగేయటం, లేదు ఆ శ్రమల్ని సహించడం. ఈ రెండిట్లో దేవుని చిత్తమే ఇది అమ్మా, శ్రమల్ని సహించడం. సో అది శ్రమల్ని మనం సహించగలిగితే సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకున్నట్టు. అసూయపడటం, సంతోషించటం. రైట్. అసూయపడటం, దీని ఇంట్రడక్షన్ చెప్తాను. మన ఇంటి పక్క వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు. లేదా ఒక వ్యక్తి ధనంలో పెరుగుతున్నాడు, కొత్తగా వాహనం ఏదో కొనుక్కున్నాడు, లేదంటే డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది, లేదా ఒక మంచి ఉద్యోగం వచ్చింది, మనకంటే మంచిగా చదువుకున్నాడు, మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇవన్నీ మనకి మన పొరుగు వారిలో మనం చూసినప్పుడు సాధారణంగా మనలో రెండు భావోద్వేగాలు వస్తాయి. ఒకటి మనం అసూయపడవచ్చు, రెండు సంతోషం. ఇప్పుడు మన పొరుగింటి వాళ్ళకి ఉద్యోగం వచ్చిందనుకోండి, ఉద్యోగం వచ్చేసిందా అని మనం ఓర్చుకోలేకపోవచ్చు. రెండు, ఉద్యోగం వచ్చిందా, అబ్బా ఎంత మంచి ఉద్యోగం వచ్చిందో అని సంతోషపడవచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం? ఎదుటివాని అభివృద్ధికి అసూయపడితే లోక మర్యాద, ఎదుటివాని అభివృద్ధికి మనం సంతోషపడితే దేవుని చిత్తం. రైట్. పోల్చుకోవటం, తృప్తి కలిగి ఉండటం. సో పురుషులైనా స్త్రీలైనా మనుషులు తమ స్థితిని ఇతరులతో పోల్చుకుంటారు. చదువుకునే వాళ్ళు, పిల్లలు తమ క్లాసులో పోల్చుకుంటారు. నా ర్యాంక్ ఎంత, వాళ్ళ ర్యాంక్ ఎంత. ఉద్యోగం వచ్చిన వాళ్ళు నాది అటెండరు, అది వాళ్ళది ఫర్ ఎగ్జాంపుల్ అలా అనమాట. నేను ఎస్ఐ, ఆయన కానిస్టేబుల్, లేకపోతే అలాగా ఆ ర్యాంక్ని ఆయన పోల్చుకుంటారు. ఇప్పుడు కానిస్టేబుల్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎస్ఐని చూస్తాడు, డిఎస్పీని చూస్తూ ఉంటాడు, అని చూస్తాడు.
ఒక ఏఎన్ఎంలో ఉన్నవాళ్ళు హెచ్పిని చూస్తూ ఉంటారు, లేదా సిహెచ్ఓని చూస్తూ ఉంటారు. ఒక టీచర్గా ఉన్నవాడు ఎంఈఓ గారిని చూస్తాడు, డిఈఓ గారిని చూస్తూ ఉంటాడు. పోల్చుకుంటారు నా స్థాయి ఏంటని. రైట్, పోల్చుకోవడంలో తప్పలేదు, నా స్థాయి ఏంటనే తెలుసుకోవడం తప్పలేదు. రైట్, అలా పోల్చుకున్నప్పుడు ఒక మధ్యస్థంగా చదివే ఒక విద్యార్థి, బాగా చదివే విద్యార్థిని చూసి, నేను అలా చదవలేకపోతున్నానే, నాకు అసలు ఆ చదువు లేదే, నాకు ఆ ర్యాంక్ రావట్లేదే అని ఏడుస్తూ ఉంటాడు. నాకు ఉద్యోగం వచ్చింది కానీ ఏం ఉద్యోగం వచ్చింది, దిక్కుమాలిన ఉద్యోగం అంటే అది డిఎస్పి అంటే ఎస్ఐ గారిది అది అసలైన ఉద్యోగం అంటే నేనేంటి కానిస్టేబుల్, ఎందుకు ఇది కర్ర ఇంటికి తిరగడం తప్ప ఇంటికి ఇది అనుకుంటారు సార్. అలా నిరాశపడిపోతూ ఉంటారు. మాకు ఉంది ఇల్లు పెంకిటిల్లే, మాకు ఉంది రేకుల షెడ్డే అని అనుకుంటారు చూసారు. అది ఉండకూడదు, నిరాశపడకూడదు. వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, మాకు అద్దె ఇల్లే ఉంది. పోల్చుకోవడం వల్ల మనం బాధపడుతున్నామంటే, నిరాశపడుతున్నామంటే, ఇంత చదివాను నాకు ఏ ఉద్యోగం రాలేదు, వాళ్ళకి చూడు మంచి ఉద్యోగం వచ్చేసింది అని చూసి బాధపడుతూ ఉంటారు, నిరాశపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. నాకు ఆ స్థాయి రాలేదే, నాకు ఈ స్థాయిలోకి నేను వెళ్ళలేకపోయినని బాధపడుతూ ఉంటారు. దీన్ని నిరాశపడడం అంటారు. రైట్, కొంతమంది వాళ్ళు కలుగున్న ఇంటితో, వాళ్ళకు కలుగున్న కుటుంబంతో, వాళ్ళకు కలుగునటువంటి ఆస్తితో, వాళ్ళకు కలుగున్నటువంటి సంపదతో, వాళ్ళకు వచ్చే రాబడితో, వాళ్ళకున్న స్థితితో కొంతమంది తృప్తిగా ఉంటారు. అబ్బా నాకు చాలు, నాకు దేవుడిచ్చినంత వరకు చాలు అని తృప్తి కలిగి ఉంటారు. రైట్, ఈ రెండిట్లో పోల్చుకొని నిరాశపడటం, చింతించటం దేవుని చిత్తమా? తృప్తి కలిగి జీవించడం దేవుని చిత్తమా? తృప్తి కలిగి జీవించడమే దేవుని చిత్తం. ఎందుకని వాక్యం ఏం చెప్తుందంటే, ధనాపేక్ష లేని వారే తృప్తి కలిగి ఉండుడి. ఇంకో మాట కూడా చెప్పింది బైబిల్లో, దేనిని గూర్చి చింతింపకుడి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం? మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందండి? ఈ రెండిట్లో ఏది లోక మర్యాద? పోల్చుకుని నిరాశపడటం, బాధపడటం లోక మర్యాద. తృప్తి కలిగి ఉండటం దేవుని చిత్తం. ఇప్పుడు ఎవరైనా ఒక మీ ఇల్లుని మరొక ఇల్లుతో పోల్చుకుని మీరు ఎప్పుడైనా బాధపడితే మీరు తప్పు చేస్తున్నారు. నేనైనా తప్పు చేస్తాను. ఒక స్టూడెంట్ మరొక స్టూడెంట్ని చూసి నేను అలా చదవలేకపోతున్నానని ఏడిస్తే తప్పు చేస్తున్నట్టు. ప్రేమైన దేవుని వారలారా, కాబట్టి అటువంటి నిరాశ, అటువంటి చింత మనకు రాకూడదు. తృప్తి కలిగి ఉండాలి. తర్వాత కొంతమంది చాలా చిన్న చిన్న విషయాలు కూడా పోల్చుకుంటూ ఉంటారు. చెప్పాలంటే ఇది చాలా పెద్ద విషయం. ఇంట్లో ఉండే ఆ టీవీని చూసి కూడా పోల్చుకుంటూ ఉంటారు బాబు. ఫ్రిడ్జ్ని చూసుకుని పోల్చుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, మన ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి టీవీ సైజు, మన ఇంట్లో ఉన్న టీవీ సైజు, అలాగా అది కూడా చూసి పోల్చుకుని బాధపడుతూ ఉంటారు. ఈ నిరాశవాదం అనేది లోక మర్యాద అండి. మనందరిలోనూ ఉందండి. అది ఎక్కువ మందిలో ఉంటుంది. కానీ దీన్ని జయించాలండి. అమ్మో, ఎవరికి ఏదో ఒకటి ఉంటుందండి ఖచ్చితంగా. ఒకరికి ఎప్పుడు ఇల్లు చూసి బాధపడుతూ ఉంటాం. మరి అదేంటో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అది నాకు ఉంటుంది, మళ్ళీ అది నాకు వేరేది ఉంటుంది. ఒక స్టూడెంట్కి, ఇప్పుడు స్టూడెంట్ నీ ఇల్లు గురించి బాధపడుతున్నాం ఏంటంటే మరి ర్యాంకు వాళ్ళు ఫస్ట్, నేను సెకండ్ అయిపోయాను, ఆడి బాధ ఆడి. అదే చదువుకున్న వాళ్ళ సంగతి ఏంటనుకుంటే, ఉద్యోగం వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం రా, ఆడి బాధ, అతని బాధ అది. అలా పోల్చుకుంటాడు. ఉద్యోగం వచ్చేసిన వాళ్ళని మళ్ళీ అడిగామనుకోండి, వాళ్ళది హై ర్యాంకు, నాది చిన్న ర్యాంకు, అది నా బాధ, నేను సెల్యూట్ కొట్టాలి రోజు అని. ఒక్కొక్కరికి ఒక బాధ ఉంటుందండి. ఉద్యోగం రానోడికేమో ఉద్యోగం వచ్చినోడిని చూసి బాధ, ర్యాంక్ తక్కువ వచ్చినోడేమో ర్యాంక్ ఎక్కువ వచ్చినోడిని చూసి బాధ. కొంతమందికి ఇల్లుని చూసుకుని బాధ, అయ్యో మా ఇల్లు ఇలాగే ఉంది, అదేమో చూడగొంటారు, ఎప్పుడు కట్టుకుంటామో ఏంటో అని బాధపడుతూ ఉంటాం. కొంతమంది ఫ్రిడ్జ్ని చూసుకొని బాధపడుతుంటారు.
మా ఇంటి పక్కన ఇంట్లో ఇంత ఉంది, ఫ్రిడ్జ్ బాధ ఇంతే ఉంది అనుకుని బాధపడతాం. టీవీని చూసి బాధపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది బంగారం చూసుకుని బాధపడే ఉంటారు. పక్కింట్లో 10 గాజులు ఉన్నాయంట, మా ఇంట్లో 1 గాజే ఉందట. ఏంటో మా ఆయన ఎప్పుడు కొంటాడు ఏంటో బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క బాధ ఉంటుంది. అది వాళ్ళ ఇంట్రెస్ట్, అది వాళ్ళ ఇంట్రెస్ట్ అని మర్చిపోకండి. ఇంట్రెస్ట్ అనమాట అది. అది బంగారం కావచ్చు, వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, డబ్బులు కావచ్చు, అది పొలాలు కావచ్చు, ఒక ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ని బట్టి ఏమవుతుందంటే మిత్రులతో పోల్చుకుని నాకు ఆ స్థాయి లేదే అని బాధపడతాం. రైట్. మన బాధపడటం అనేది దేవుని చిత్తమా? దేవుని చిత్తం కాదు. పైగా దానివల్ల మనం బాధపడుతుంటాం, నిరాశ పడిపోతుంటాం. అది దేవుని చిత్తం కాదు. కాబట్టి ఆ డిప్రెషన్లో నుంచి మనం బయటికి రావాలి. మరి రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ఏదేం మనకున్న ఒకే ఆయుధం ప్రార్థన. ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థనే మన ఆయుధం. కనుక ప్రార్థన చేసి, ప్రభువా నేను ఈ విషయంలో పోల్చుకొని బాధపడుతున్నాను ప్రభువా, నాకు లేదని నేను బాధపడుతున్నాను ప్రభువా, ఇటువంటి బాధ ఆరోగ్యకరమైనది కాదు, నాలోంచి తీసివేయండి ప్రభువా, దీన్ని జయించడానికి, గెలవడానికి సహాయం చేయండి ప్రభువా అని మనం పదే పట్టుదల కలిగి ప్రార్థిస్తే దాన్ని మనం జయించగలం. కొన్ని రోగాలకి పారాసిటమాల్ వేస్తే సరిపోతుంది, కొన్నిటికి 2-3 రకాల టాబ్లెట్లు వేయాలి. అలాగా ఇలాంటి వాటికి ఎక్కువసేపు ప్రార్థన, ఎక్కువ రోజులు చేయాలి. తర్వాత అంటే భార్యాభర్తలు విడిపోవడం దేవుని చిత్తమా? కలిసి ఉండడం దేవుని చిత్తమా? చెప్పండి. కలిసి ఉండడం దేవుని చిత్తం. రైట్. కష్టాలు వచ్చినాయి, అప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఆత్మహత్య చచ్చిపోవాలనుకుంటాం మనం. సో కష్టాల్లో ఆత్మహత్య చేసుకోవడం దేవుని చిత్తమా? కష్టాలలో జీవించడం దేవుని చిత్తమా? అమ్మా, కష్టాలలో జీవించడం దేవుని చిత్తం. కష్టాలు వచ్చినాయి కదా అని చెప్పి చచ్చిపోవాలని తలంపులు మ్యాక్సిమం అందరికీ వస్తాయేమో, చాలా మందికి వస్తాయి. రైట్. అలానే ఆత్మహత్య చేసుకోకూడదు, దేవుని చిత్తం కాదు. కష్టాలు వచ్చినా అందులో మనం జీవించడమే దేవుని చిత్తం. అందుకే మనం పాడుతాం, కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా చేయుట నేర్పించు. అది అంతే, ఆ యాత్ర సాగాలంతే. కష్టమో నష్టమో ఎక్కడి దాకా సాగాలి? చనిపోయే రోజు దాకా సాగాలి. అందుకని మనల్ని మనం చంపేసుకోకూడదు, దేవుని చిత్తం కాదు. ఎదుటివారి తప్పులు ఎంచటం దేవుని చిత్తమా? మన సొంత తప్పుల్ని ఎంచుకోవడం దేవుని చిత్తమా? అమ్మా, అందరూ చెప్పట్లా. ఎదుటివారి తప్పుల్ని ఎంచడం దేవుని చిత్తమా? సొంత తప్పుల్ని ఎంచుకోవడం దేవుని చిత్తమా? దేవుని చిత్తం. క్రిందనున్న వాటిని చూడటం దేవుని చిత్తమా? పైనున్న వాటిని చూడడం దేవుని చిత్తమా? లోకాన్ని ప్రేమించడం దేవుని చిత్తమా? దేవునిని ప్రేమించడం దేవుని చిత్తమా? తల్లిదండ్రులను గౌరవించడం దేవుని చిత్తమా? తల్లిదండ్రులను దూషించడం దేవుని చిత్తమా? అమ్మా, తల్లిదండ్రులను గౌరవించడం దేవుని చిత్తం. ఇప్పుడు దేవుని వాక్యం ఏమని చెప్పింది? నీ తల్లిదండ్రులను సన్మానింపుము. తల్లిదండ్రులను దూషించేవాడు మరణశిక్షకు పాత్రుడు అంది ధర్మశాస్త్రం. భార్యను ప్రేమించడం దేవుని చిత్తమా? భార్యని ద్వేషించడం దేవుని చిత్తమా? భార్యను ప్రేమించడం దేవుని చిత్తం, ద్వేషించడం దేవుని చిత్తంగా. భార్యని ద్వేషిస్తే అది పాపం, భార్యను ప్రేమిస్తే అది దేవుని చిత్తం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని వాక్యం చెప్తాం. తర్వాత భర్తకు లోబడడం దేవుని చిత్తమా? భర్తని ఎదిరించడం దేవుని చిత్తమా? చెప్పాలి గట్టిగా. భర్తకు లోబడటం దేవుని చిత్తం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. కనుక ఈ వాక్యాన్ని బట్టి భర్తకు లోబడి ఉండటమే దేవుని చిత్తం.
పిల్లల్ని ఆత్మీయంగా పెంచడం దేవుని చిత్తమా, పిల్లల్ని లోకానికి వదిలేయడం దేవుని చిత్తమా? దేవుని చిత్తం. ఇప్పుడు మనకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, బహుమానాలను ఇచ్చాడు, పెంచమని ఇచ్చాడు. మనకేదో పని ఉందని, మనం ఏదో టీవీ చూసుకుంటున్నామని, లేదంటే పొరుగింటోళ్ళతో మాట్లాడుకుంటున్నామని, ఉద్యోగాలు చేసుకుంటున్నామని, పిల్లల్ని స్కూల్ నుంచి రాగానే లేదంటే పిల్లలతో గడపకుండా ఆ సమయాన్ని పెంచకుండా వాళ్ళకు ఒక సెల్ ఫోన్ ఇచ్చేసి వదిలేయటం, వాళ్ళకు ఒక టీవీ పెట్టేసి వదిలేయటం. లోకానికి వదిలేయడం అంటే అదే, ఒక సెల్ ఫోన్ ఇచ్చి వదిలేయటం, ఒక టీవీని ఇచ్చి చూసుకోరా నీకు ఏ ఛానల్కి వెళ్తాయి చూసుకో అని వదిలేయటం దేవుని చిత్తం కాదు. ఆడుకుంటావా అయితే బయటికి వెళ్ళిపో, ఎలాంటి వాళ్ళతో ఆడుకున్నా పర్లేదు, బుద్ధులాడే వాళ్ళతో ఆడుకున్నా పర్వాలేదు. అక్కడ దొంగతనాలు చేసి మామిడికాయలు దొంగలు చేసే బ్యాచ్ ఉంది, అందరికి వెళ్ళిపోయిన పర్లేదు, తెచ్చుకున్నా పర్వాలేదు, ఇంటికి తెచ్చుకుని మామిడికాయలు కోసుకుని తిన్నా పర్వాలేదు. లోకానికి వదిలేటువంటి అది, లోకానికి వదిలేటువంటి. సినిమా ఈరోజు సినిమాకి వెళ్తావు ఆగస్టు 15కి, వెళ్ళు, ఓకే వెళ్తే మీ ఫ్రెండ్స్ వెళ్తున్నారా, వెళ్తే ఎంత కావాలేంటి, 500, ఎందుకని ఒక ఏరోప్లేన్ తీసుకో వెళ్ళు. ఈ వదిలేయటం. మనం ఎందుకు వదిలేస్తాం? మనకి టైం ఉండదు. మనకు వేరే టైం, మనం ఫోన్ చూసుకోవాలి, మనం టీవీ చూసుకోవాలి, మనం వ్యక్తులతో కబుర్లు చెప్పుకోవాలి, మనం బిజీ. మన వ్యాపారం లేదా మన ఉద్యోగం లేదా మనకున్న పనులు అవన్నీ మన బిజీ. నాకు అర్థమైన విషయం ఏంటంటే, అలా అనుకున్న వాళ్ళు పిల్లలు కనకపోవడం బెటర్. రేపు పొద్దున ప్రభు దగ్గర మనం తీర్పు పొందాలి. నేను పిల్లల్ని పెంచాలని నాకు ఆ టైం లేదు అనుకున్నప్పుడు పిల్లల్ని కనకపోవడం బెటర్. పిల్లల్ని కనేసే మనం చేసేది ఏం లేదు, మన చేతులు గట్లు కట్టుకోవాలి. మన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా టీవీ మానేయాలి, సెల్ ఫోన్ మానేయాలి, వాళ్ళింటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి కౌరు చెప్పారు మానేయాలి, సమయాన్ని కేటాయించాలి, ఇవ్వాల్సింది. పిల్లల్ని ఆత్మీయంగా పెంచడం దేవుని చిత్తము. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచుడి. నెక్స్ట్, యజమానుకి లోబడటం, యజమానుని ఎదిరించడం. ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం? యజమానునికి లోబడటం. మీరు యవనస్తులైన పిల్లలు రేపొద్దు మీరు ఉద్యోగం చేస్తారు. ఎక్కడ ఉద్యోగం చేసినా మీ బాస్కి మీరు లోబడి ఉండాలి. మీరు ఎవరైతే మేస్త్రికి వెళ్తున్నారో ఆ మేస్త్రికి మీరు లోబడండి. మీరు ఎవరి దగ్గర అయితే ఉద్యోగం చేస్తున్నారో మీ బాస్, మీ ప్రిన్సిపల్, మీకు ఎవరైతే పై అధికారి ఉన్నారో ఆయనకి లోబడడం దేవుని చిత్తం. శత్రువులను శపించడం, అందరినీ దీవించడం. అమ్మా, శత్రువుల్ని శపించడం, అందరినీ దీవించడం, ఇందులో ఏది దేవుని చిత్తం? మన నోట నుండి శాపం అనేది రాకూడదు, దీవెనే రావాలి. అందరినీ మనం దీవించాలి. దోచుకోవడం, దానం చేయడం, ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం? రైట్. మీకు కలిగి ఉన్న వాటిలో ఎంతో కొంత దానం చేయమని దేవుని వాక్యము చెప్తుంది. ధర్మము చేయుడి, ధర్మము చేయుడి. డంబముగా ఉండటం, దీనంగా ఉండటం, ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం? దీనంగా ఉండడం దేవుని చిత్తం. అపహరించడం అంటే ఎత్తుకుని పోవడం, తిరిగి అప్పగించడం అమ్మా దేవుని చిత్తం. ఎవరో మీ ఇంటికి వచ్చారు, వెళ్తే ఫోన్ మర్చి వెళ్ళిపోయారు. అప్పుడు ఫోన్ మర్చి వెళ్ళిపోయారు కాబట్టి ఇది మందే అనుకుని మన ఇంట్లో పెట్టేసుకుంటే అది అపహరణ. అయ్యో మర్చిపోయారండి మీరని చెప్పి తిరిగి ఇచ్చేయటం. అది ఫోన్ కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అపహరించడం దేవుని చిత్తమా, తిరిగి అప్పగించడం దేవుని చిత్తమా? తిరిగి అప్పగించాలి. కుటుంబాన్ని పోషించడం దేవుని చిత్తమా, కుటుంబాన్ని గాలి వదిలేయడం దేవుని చిత్తమా? అమ్మా, విశ్వాసులు తమ సొంత గృహమును సంరక్షించుకోవాలి అంటాడు. దొంగతనం చేయడం దేవుని చిత్తమా, కష్టపడి పని చేయడం దేవుని చిత్తమా? రైట్. దొంగతనము చేయవాడు ఇక మీదట దొంగతనము చేయక
కష్టపడి తన చేతులతో పని చేయవలను అంటాడు. వ్యభిచారం చేయడం దేవుని చిత్తమా, లేకపోతే పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమా? పెళ్లి చేసుకోవడమే దేవుని చిత్తం. పగ పెట్టుకోవడం దేవుని చిత్తమా? అంటే ఒకరు హాని చేశారు మనకి, ఒకరు మనకి నష్టం చేశారు, అప్పుడు మనం వాళ్ళ మీద కోపం పెట్టుకుంటాం, దాన్ని పగ పెట్టుకోవటం. లేదంటే చేసిన ఆ కీడిని మర్చిపోవటం. పగ పెట్టుకోవటమా, మర్చిపోవటమా? ఇందులో రెండిట్లో ఏది దేవుని చిత్తం? మర్చిపోవటం. అదే నష్టం చేశారని కదా, ప్రతీకారం తీర్చుకోవడం దేవుని చిత్తమా, క్షమించి వదిలేయడం దేవుని చిత్తమా? దేవుని చిత్తం. గొడవలు పెట్టుకోవడం దేవుని చిత్తమా, దీర్ఘశాంతంగా ఉండడం దేవుని చిత్తమా? దేవుని చిత్తం. మనం కొన్ని విషయాల్లో ఓడిపోయి ఉండొచ్చు, కానీ దేవుని చిత్తం దేవుని చిత్తమే. గొడవలు పెట్టుకోవడం దేవుని చిత్తం కాదు, దీర్ఘశాంతంగా ఉండడమే దేవుని చిత్తం. మరి ఇప్పుడు ఈ మూడు విషయాల్లో శరీరం దేని కోరుకుంటుంది? భావోద్వేగాలు గొడవైంది, ఒకళ్ళ వల్ల ఏదో మాట అన్నారు, బాధ కలిగించారు, నష్టం కలిగించారు, అన్యాయం చేశారు, మోసం చేశారు, ఏదో ఈ నాలుగిట్లో ఏదో చేశారు. అప్పుడు మన ఫీలింగ్ ఏంటి? పగ పెట్టుకుంటాం. అప్పుడు మన దేహం ఏం కోరుకుంటుంటుంది? పగ పెట్టుకోవడం, ప్రతీకారం తీర్చుకోవాలి ఏదో రకంగా. దెబ్బ కొట్టాడు కదా, దీనికి 2 దెబ్బ కొట్టాలి, రైట్. తర్వాత ఏం పెట్టుకోవాలి? గొడవ తేల్చేయాలి, ఇంటికి వెళ్ళిపోయి తేల్చేయాలి అని అనిపిస్తుంది. ఇది ఎవరి ఎమోషను? ఇది శరీరం యొక్క కోరిక, ఇది శరీరం యొక్క కోరిక. కానీ దేవుడు ఏమంటున్నాడు? మర్చిపో, క్షమించి వదిలేయి, దీర్ఘశాంతంగా ఉండి ఓపిక పెట్టు, నేను చూసుకుంటా, ఇది నా పని అని దేవుడు అంటాడు. ఆ టైంలో మనకి ఇటువైపు మనకు అసలు పడుతుంది. ఆ టైంలో అప్పుడు మనం కూడా ఏమనంటాం? తండ్రి సాధ్యమైనైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించు, నేను వెళ్ళి చూసుకుంటాను, ప్రతీకారం తీర్చుకుంటానని మన ఎమోషన్. ఇది సంఘర్షణ అండి. నిజంగా ఆ టైంలో మర్చిపోవడానికి మనం ఇష్టపడతామా? ఇష్టపడతాం. క్షమించి వదిలేయడానికి ఇష్టపడతామా? ఇష్టపడతాం. దీర్ఘశాంతంగా ఉండడానికి ఇష్టపడతామా? రైట్. అది సంఘర్షణ అనమాట. మన ఇష్టం ఏంటి? పగ పెట్టుకోవడం, ప్రతీకారం తీర్చుకోవడం, గొడవలు పెట్టుకోవడం మన ఇష్టం. మర్చిపోవడం, క్షమించడం, దీర్ఘశాంతంగా ఉండడం దేవుని చిత్తం. ఈ రెండిట్లో మధ్యలో మనం ఉంటాం. మన మనసు ఏం కోరుకుంటుంది? వీటిని కోరుకుంటుంది. దేవుని ఇష్టం ఏమి? ఇదే చెప్తుంది. అయినా సరే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడమే సజీవ యాగంగా సమర్పించుకోవడము. మనకి ఇష్టం లేకపోయినా దేవునికి ఇష్టం కనుక, మనకి ఇష్టం లేకపోయినా వాళ్ళని క్షమించి వదిలేయడం మనకి ఇష్టం లేకపోయినా దేవుడు క్షమించమన్నాడు కనుక క్షమించేయటమే సజీవ యాగంగా సమర్పించు. కీడుకి ప్రతి కీడు చేయటం. నెక్స్ట్ చూద్దామండి. కీడుకి ప్రతి కీడు చేయడం, కీడుకి ప్రతిగా మేలు చేయటం. ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం? కీడుకి ప్రతిగా మేలు చేయడం, అది దేవుని చిత్తం. అవిశ్వాసులతో సహవాసం చేయడం, విశ్వాసులతో సహవాసం చేయడం, ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం? విశ్వాసులతో సహవాసం. దుష్టుల సాంగత్యం, జ్ఞానుల సాంగత్యం. ఇప్పుడు దుష్టులతో సాంగత్యం చేస్తే మనం దుష్టులుగా మారిపోతాం, జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానులుగా మారుతాం. కనుక ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం? జ్ఞానుల సాంగత్యం. టీవీ నెక్స్ట్ అండి. టీవీ, ఫోను అతిగా చూడడం దేవుని చిత్తమా? బైబిల్ తీకి సమయంలో బైబిల్ చదవడం దేవుని చిత్తమా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అతిగా కబుర్లు చెప్పుకోవడం తప్పు కాదు. అతిగా ఎక్కువసేపు ఓ సబ్జెక్ట్ పట్టుకున్నారు, దాన్ని ఒక అరగంట, గంటన్నర లాగేస్తున్నారు. అలా అతిగా కబుర్లు చెప్పడం దేవుని చిత్తమా? ప్రార్థన చేయడం దేవుని చిత్తమా? ఇదండి మనకి. ఇవి మీరు అలా చెప్పగలుగుతున్నారంటే మీ మనసాక్షి బాగానే పనిచేస్తుందని అర్థం. ఆత్మీయ కూడికలకు వెళ్ళడం దేవుని చిత్తమా? శుభకార్యాలు, వివాహాలకు వెళ్ళడం దేవుని చిత్తమా? మరి శుభకార్యాలకు వెళ్ళడం తప్ప కాదు కదా, రైట్. ఇది ఎప్పుడంటే శుభకార్యానికి వెళ్ళాలా, దైవ కార్యానికి వెళ్ళాలా అనే సందిగ్ధం వచ్చినప్పుడు, విహారయాత్రకి వెళ్ళాలా, ఆత్మీయ కూడికి వెళ్ళాలా అనే సందిగ్ధం వచ్చినప్పుడు
రైట్. అప్పుడు మనం పడి ఘర్షణ. ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం? ఆత్మీయ కొడుకులకు వెళ్ళడమే దేవుని చిత్తం. ఆ సమయంలో అమ్మో జాగ్రత్త, ఏం కంగారు పడకండి. బూతులు మాట్లాడటం, మర్యాదగా మాట్లాడటం. దావీదు గారు అంటారు, దావీదు గారు అంతఃపురంలో ఉంటారండి. సింహాసనం గొర్రెల దొడ్డుల నుండి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు ఆయన్ని? దాని గురించి చెప్తున్నాను ఇప్పుడు. దావీదు గారిని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? గొర్రెల దొడ్లో నుంచి సింహాసనం మీద తీసుకొచ్చాడు, అంతఃపురంలో పెట్టాడు. అక్కడి నుంచి ఆయన అంటున్నాడు, అక్కడున్న ఆయనకి మనశ్శాంతి లేదు. ఆయన అంటాడు, దేవా నీ ఆలయంలో ఉండాలని నాకు కోరిక, ఒక దినము ఉండుట నీ ఆలయములో, నీ ఆవరణములో నివసించుట ఎంతో మేలు. బలిపీఠం, నీ ఆలయంలో బలిపీఠం దగ్గర పిచ్చుకులకు గూళ్ళు నివాసము దొరుకుతున్నాయి. నాకు కూడా కొంచెం అలాంటి ప్లేస్ ఉంటే ఇవ్వు, నేను కూడా అలాగ ఉండే అవకాశం నాకు కూడా దయచేయండి. అలాగే మన చర్చి బిల్డింగ్లో ఆయన గూడు కట్టేసుకున్న పిచ్చుకలు. అది చూసినప్పుడు నాకు అదే వాక్యం అదే గుర్తొచ్చింది. బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నివాసం అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది అనమాట. ఆ ఫ్యాన్ పైన అదే డొక్కు ఉంటుంది కదా, ఆ డొక్కులో పెట్టేసుకున్నాయి. రైట్. ఇప్పుడు చూద్దాం. బూతులు మారడం దేవుని చిత్తమా, మర్యాదగా మాట్లాడటం దేవుని చిత్తమా? నొప్పించేలా మాట్లాడటం దేవుని చిత్తమా, మృదువుగా మాట్లాడటం దేవుని చిత్తమా? చాడీలు, ఫిర్యాదులు, కొండెములు, నిందలు అనే మాటలు దేవుని చిత్తమా, క్షమాభివృద్ధి కలిగించే మాటలు దేవుని చిత్తమా? రైట్. మనం కొన్ని బూతులు మాట్లాడతాం, కొంతమంది మర్యాదగా మాట్లాడతాం. ఇందులో మర్యాదగా మాట్లాడటమే దేవుని చిత్తం. నొప్పించేలా మాట్లాడతారు, కొంతమంది మృదుగా మాట్లాడతారు. మృదుగా మాట్లాడటమే దేవుని చిత్తం. క్షమాభివృద్ధి కలిగించే మాటలు, ఇవి రెండిట్లో ఏది దేవుని చిత్తం? రైట్. అబద్ధములు చెప్పడం, నిజములు చెప్పడం, ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం? మాటలతో పొగడటం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, ఈ రెండిట్లో ఏది దేవుని చిత్తం? ఇతరులను తృణీకరించడం, ఇతరులను ఘనంగా ఎంచటం, ఏది దేవుని చిత్తం? చూడు, మనం కొంతమందిని తక్కువగా ఎంచుతాం. కులం తక్కువ వాళ్ళని, మనకంటే డబ్బు తక్కువ వాళ్ళని, మనకంటే చదువు తక్కువ వాళ్ళని చిన్న చూపు చూస్తాం. అలా చిన్న చూపు చూడటం దేవుని చిత్తమా? ఎలాంటి వాళ్ళనైనా మనతో సమానమే అని సమానంగా ఎంచడం దేవుని చిత్తమా? దేవుని చిత్తం. ఒక వ్యక్తిని ద్వేషించడం దేవుని చిత్తమా, ప్రేమించడం దేవుని చిత్తమా? రైట్. అప్పు ఎగ్గొట్టేయడం దేవుని చిత్తమా, అప్పుని తీర్చడం దేవుని చిత్తమా? దేవుని చిత్తం. పోట్లాడుకోవడం దేవుని చిత్తమా, సమాధాన పడడం దేవుని చిత్తమా? దేవుని చిత్తం. అయిపోయినవి. రైట్. ఇది అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది. రైట్. ఇవ్వండి. ఇంతవరకు మనకి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు. ఇప్పుడు మీరు వీటిలో ఏ దేవుని చిత్తము అంటే చెప్పారు. ఇప్పుడు దేవుని వాక్యం ఏంటో ఒకసారి చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కనుక దేవుని చిత్తం ఏది, లోక మర్యాద ఏది అని పరీక్షించి దేవుని చిత్తం ఏదో దాన్ని జరిగించటమే సజీవ యాగముగా మన శరీరాల్ని దేవునికి సమర్పించుకోవడం. ప్రార్థన చేసుకోండి. మరి